రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సుపరిపాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. అయినవిల్లి మండలంలోని పొట్టిలంక, కొండుకుదురు గ్రామాల్లో వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి అనే నూతన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం స్థానిక మండల నాయకులు, అధికారులతో కలిసి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎక్కువగా ఇళ్ల స్థలాలు, హౌసింగ్ లోన్లు, పెన్షన్ల కోసం దరఖాస్తులు రావడం విశేషం. ఇక కొండుకుదురులో సర్పంచ్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో స్థానిక ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు. ఎక్కువ అప్లికేషన్లు వస్తున్నాయి. మీరు మీ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో సరే సరే తీసుకుని మాట్లాడి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పేరు, ఏంటి విషయం గురించి ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నాను. 4 మండలాలు. ఈ 4 మండలాల్లో ఈశాన్యంలో ఉన్నటువంటి అయినవేలి మండలంలో పొట్టిలంక గ్రామం నుండి వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది ప్రజల యొక్క ఇబ్బందుల్ని, కష్టాలని వారి నుండి స్వయంగా తెలుసుకుని వారి యొక్క సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఇది మొట్టమొదటిగా ఆరంభించడం జరిగింది. అయితే డైలీ నేను ఆఫీసులో, నా క్యాంప్ ఆఫీసులో కూర్చుని ఉండగా ఎంతో మంది వాళ్ళ సమస్యలు తీసుకురావడం జరుగుతుంది, వాటిని పరిష్కరించడం జరుగుతుంది. అయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ గన్నవరం, అక్కడికి ఈ 4 మండలాల నుంచి ఇంకా చాలా మంది ప్రజలు రాలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది కూటమి నాయకులందరితో మాట్లాడి, నాయకులందరూ కూడా నాతో నా వెన్నంటే ఉండి వారు కూడా ఈ సమస్యల గురించి తెలుసుకుని ఈ నియోజకవర్గంలో ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, వారికి ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా చూడాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం.